క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. సరే, ఇక్కడ ఒక వార్త చూడండి. వాయిదాల భరోసా వారానికి 1 ఎకరమే ప్రారంభించి 22 రోజులైనా 3 ఎకరాల వరకే అందిన సాయం. ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ. 4 ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం, 30 లక్షల మంది ఎదురుచూపులు పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన. కడుపు మండిన రైతు బైక్కు నిప్పు, భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు. నిరసనగా బ్యాంకు ముందే తన బైకును తగలబెట్టిన రైతు. రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన అంటూ ఇక్కడ చూడరు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆ బైక్ని అంటిపెట్టేసాడు కథమిగా. ఈయన చూడుర్రి, అటు రుణమాఫీ కాకపాయే, ఇటు రైతు బంధు రాకపాయే. మరి ఏం చేస్తారు అసలు, రైతులను బొంద పెడతారా అని చెప్పి తిక్కలేసి ఆయన బండి ఆయన అంటిపెట్టుకుండా చూడురిగా. ఇది పరిస్థితి. 12 తారీఖు తర్వాత అయ్యేలా 18 తారీఖు 6 రోజులైతుంది. ఇప్పటిదాకా 4 ఎకరం ముచ్చట మాట్లాడినోడే లేడు. 3 ఎకరాల లోపల మాట్లాడితేనే మాకేం తెలియదు సార్ అంటుంది. మేడం చూసారు కదా, ఏవో మేడము అది తెలియదు సార్, 31 దాకా ఎప్పుడన్నా పడుతుంది. ఏంది అంటే నాకు అర్థమైతలేదు అసలు. ఓ డేటా లేదు, ఓ లెక్క లేదు, ఓ పత్రం లేదు. ఆ రోజుకి ఎంతమందికి పడుతుంది తెలియదు. ఈమె దగ్గర లేదంటే డిఓ దగ్గర కూడా ఉండదట. మరి ఏం చేస్తూ ఉన్నారు? మరి రాలేదు అంటే కారణం ఏంటిదని తెలుసుకోవన్నా లేదా? మరి రాని వాళ్లకు ఎప్పుడు పడితే ఏందని చెప్పాలన్నా కనీసం సమాచారం అని ఉండాలన్నా లేదా? అడిగేది నేను అది. మీ దగ్గర కనీసం కాని వాళ్ళకు ఎప్పుడు వస్తుంది, ఎందుకు కాలేదు, ఎక్కడ పడలేవు, ఏ కారణం ఉన్నది, బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే అలా భూములనే బ్లాక్ లిస్ట్లో పెట్టిరా? అది తెలియకపోతే వాళ్ళు ఆగమవుతారు కదా, అది చెప్పాలి కదా మీరు. ఇగో ఇక్కడ ఇంకొక వార్త ఉంది. ఇగో ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు. భూపాలపల్లి పట్టణంలోని సెగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురు ఇండ్ల తలుపులు మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారంటూ ఇది మున్సిపాలిటీకి సంబంధించిన అంశం. అయితే ఇట్లా మనము 30-40 ఏళ్ల కింద గ్రామాలల్లో డైరెక్ట్గా రైతులు రుణాలు కట్టలేదని బ్యాంకులు ఇట్లా పీక్కపోతుండే. నేను మొన్నటి నుంచి తలుపులు వీక్కపోతుండే, సామాన్లు ఎత్తుకపోతుండే బ్యాంకులు అని చెప్తుంటే గుర్తుందా? ఒక 3 నెలల నుంచి నేను అదే మాట చెప్తా ఉన్నా. గతంలో జరిగిన మాట ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది మున్సిపల్ అధికారులు తీసుకుపోయారు, అది వేరే విషయం. బట్ బ్యాంకులు లోన్లు చెల్లించలేదని గతంలో రైతులను కూడా ఇట్లా ఇబ్బందులు పెడతా ఉండే. అనామతం వచ్చి డోర్లు విక్కపోతుండే, దర్వాజాలు విక్కపోతుండే ఆ టైంలో. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న అన్న మాది తానూరు మండల్ బొలుస గ్రామమే, నిర్మల్ డిస్ట్రిక్ట్. అన్న నిర్మల్, చెప్పండి అన్న. మాట్లాడలేదు నీతోని. అన్న చెప్పండి అన్న, గుర్తొచ్చింది. ఈ దివానా గాళ్ళు 4 ఎకర్ దాకా కూడా 3 ఎకర్ దాకా కంప్లీట్ చేయలేదు సార్ ఇప్పటికి. ఇప్పుడు నేను ఇందాక ఒక ఏవోతో మాట్లాడినా, చూసారు కదా, లైన్ చూసుకుంటే కాల్ చేస్తున్నా. అయితే ఆమె అదే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. తను చెప్పేది ఏంటంటే March 31 వరకు ఎప్పుడైనా పడతాయి సార్ అంటే, ఓ లెక్కపత్రం లేదా? ఆమె మళ్ళీ చేస్తే అడుగుతా నేను. ఎట్లా అంటే అది డిస్టర్బెన్స్ ఉంది, చాలా సౌండ్, అందుకోసమని సరిగ్గా అడగలేకపోయినాము. ఆమె కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది. డిఓని కూడా అడుగుదాము. అరే పడకపోతే ఎందుకు పడవు, అందరికి పడ్డప్పుడు మరి మధ్యలో మీరేం తప్పు చేసిరు నడుమిట్లా? సార్ మా బోల్సా విలేజ్ లో కూడా కొందరికి ఎకరం వాళ్ళకు, అర్ధ ఎకరం వాళ్ళకు కూడా పడలేదు సార్ ఇప్పటికి. అవునా? తానూరు మండలం మాది. పక్క అడుగుదామన్నా, అడుగుదాం, తప్పకుండా అడుగుదాం. మంచిది సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. షెడ్యూల్ ఏమన్నా సార్ రుణమాఫీది? అన్నా షెడ్యూల్ ఏమన్నా సార్ రుణమాఫీది? వస్తుంది అన్న, నెక్స్ట్ మంత్ పక్కా వస్తుంది, చూసుకోరు మీరు. మంచిది సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ.